హామీల అమలు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్ధమాడింది కాకుండా రాహుల్ గాంధీ గారితో కూడా అబద్ధాలు ఆడిస్తారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏ హామీలు అమలు చేశారో, ఏ హామీలు అమలు చేయలేదో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్దాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారు. 6 గ్యారంటీలు మొత్తం అమలు చేశామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారేమో వేదిక మీద చప్పట్లు కొడతా ఉన్నారు. నిజంగా 6 గ్యారంటీలు అమలైనాయా? ఇవాళ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో 2500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు. అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే 140 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను. రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో ఇవాళ మాట్లాడుతూ మేము ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయంటున్నాడు ఆయన. అది మొదటి అబద్ధం. రెండవ అబద్ధం ఆయన గారు అంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు 2500 రూపాయలు జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తున్నామని చెప్పారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో మహిళల అకౌంట్ లో 2500 ఏ ఒక్క మహిళ కన్నా జమ అయినాయా? సంవత్సరానికి 30,000 వస్తున్నాయా? మరి ఇది స్క్రిప్ట్ రైటర్ తప్ప ఇద్దరు కలిసే ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి రాసిచ్చింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది ఎవరు? లేదు, రాహుల్ గాంధీ గారు కూడా ఆయన గారు తప్పు చెప్పాలి. ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు తోడు దొంగల్లాగా ఈ ప్రజల్ని తప్పుదో పట్టించాలనుకుంటున్నారా? ఇవాళ వీడియో రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చూపిస్తా ఉన్నా. దీని మీద రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. तेलंगाना प्रजలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేత యోజన ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఒకటి. రెండవది ఏమంటున్నాడు? మహిళల అకౌంట్ లో నెలకు 2500 రూపాయలు మేము జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పేది తప్పైతే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2500 ఇస్తలేము, ఇది తప్పు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా వద్దా? ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని,
6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురిడి కొట్టించాలని చూస్తున్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారా, లేదు ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను మహిళలను బురిడి కొట్టించాలని చూస్తున్నారన్నదే ప్రశ్న. ఈరోజు 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు నా బాధ్యత అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మీరు, మీ తల్లి, మీ చెల్లి, మీరందరూ కూడా ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఇలా 100 రోజులైపోయి 150 రోజులైనా 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా 100 రోజుల గ్యారెంటీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్ని అమలయ్యాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. ఈరోజు రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. మేము ప్రతిరోజు గత 2-3 నెలలుగా మీరు నా స్పీచ్లు చూస్తున్నారు. కేసీఆర్ గారు గాని మా పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి దాన్ని సరిచేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్దిగట్టున్నారు. అబద్దాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు. ఇంకా ఈ జాలదన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో ₹1,00,000 వేస్తామంటున్నాడు. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తీయనుడట ఏట్ల రాయి తీసిందట. అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, మహిళల అకౌంట్లలో ఇస్తామన్న 2,500 ఇయ్యక, పైగా అబద్దాలాడి వేసినామని చెప్పి ఇంకా మేము ఢిల్లీలో వస్తే ఏమో చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఇదే రాహుల్ గాంధీ ఇవి అమలు చేసే పూచి నాది అని మీరు చెప్పారు, బాధ్యత నాది అని చెప్పినారు. ఇవాళ అమలు జరగలేదు కదా. మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మళ్లీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఇవాళ తెలంగాణ ప్రజల ఓటు అడుగుతా ఉన్నారు? ఆనాడు బాధ్యత తీసుకున్న మీరు, ఆ రోజు మీరు మేనిఫెస్టో విడుదల చేసిన మీరు, ఇవాళ మేనిఫెస్టో అమలు కాకపోతే ఆ బాధ్యత మీది కాదా? ఇలా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పినవన్నీ చేస్తున్నామని, జరుగుతున్నాయా లేవా అని ఒక్కసారైనా రివ్యూ చేయరా మీరు? రాహుల్ గాంధీకి ఏం బాధ్యత ఉంటుంది? జాతీయ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో నువ్వు హామీ ఇచ్చినావు, నాది బాధ్యత అన్నావు. మరి ఇవి అమలైతున్నాయా లేవా? నేను మాట ఇచ్చిన తెలంగాణ ప్రజలకు 100 రోజులైతుంది, ఏమైందని ముఖ్యమంత్రినో మంత్రుల్లో కూర్చోబెట్టి రివ్యూ చేయవాను? రివ్యూ చేయవు, పైగా మళ్ళీ వచ్చి అన్ని అమలైతున్నాయని అబద్దాలు మాట్లాడుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీలని ఇంకింత మోసాన్ని జోడించారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ గారు కంచె చేను వేసేలాగా ఇవాళ ఆయన ప్రవర్తన ఉంది. అమలు గాని గ్యారెంటీలను అమలవుతున్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగిందని గమనించి బేషరతుగా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెనకటికి మోడీ గారు కూడా ఇట్లే చెప్పారు. మోడీ గారు నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి బీజేపీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా 6 గ్యారెంటీలు అమలైనాయని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఆనాడు నల్లధనం తెచ్చి పేదల అకౌంట్లలో వేస్తామన్న బీజేపీ మాట తప్పింది. ఇవాళ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. రేవంత్ రెడ్డి గారు చేయని విధంగా ఆయన రోజు 5 గ్యారెంటీలు అమలైనాయని చెప్తాడు. ఇక రాహుల్ గాంధీ గారు ఒక ఆకు ఎక్కువ చదివినట్టు 6 గ్యారెంటీలు అమలైనాయి అంటుంది. ఈయన శిష్యుడేమో 5 గ్యారెంటీలు అమలైన ఈ రాష్ట్రంలో అని చెప్పుకొని తిరుగుతున్నాడు. రాహుల్ గాంధీ గారేమో
మేము ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలైనవి అంటున్నా పుణ్యాత్ముడు. మరి 5 కాలే 6 కూడా అమలు కాదు. ఇలా రాహుల్ గాంధీ గారు నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏం చెప్పిండు, ఈ రాష్ట్రంలోని మహిళల అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నాము అంటున్నారు. మరి ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోయింది, అవి ఎవరి అకౌంట్లలో జమ అయినాయి, ఆ డబ్బులు ఎందుకు మీ అకౌంట్లలో పడలేదో మీ దగ్గరికి ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్రంలోని మహిళలు నిలదీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తుంది పడ్డాయి మీ అకౌంట్లలో 2500 వేసినామంటుంది. మరి అవి ఎవరు ఎత్తుకుపోయింది, ఎవరి అకౌంట్లకు పోయినాయి, ఎందుకు పడలే? ఇప్పుడు 4 నెలల 10,000 రూపాయలు మరి ఆడపోయినాయి. దాని సంగతి ఇవాళ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలోని మహిళలు నిలదీయాలని, ఆ 10,000 సంగతి, ఈ మహిళలకు ఇచ్చిన డబ్బుల సంగతి చెప్పినాకనే ఓట్లు అడగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కడి తప్ప ఏం అమలు కాలేదు. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో 5 అయినాయి అంటాడు, సారీ రేవంత్ రెడ్డి గారేమో 5 అయినాయి అంటాడు, రాహుల్ గాంధీ ఏమో 6 అయినాయి అంటాడు. అసలు అమలైంది ఒక్కటే. కానీ ఇద్దరు కలిసి ఏం చెప్తున్నారు, 5 అయినాయని ఒకరు, 6 అయినాయని ఒకరు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. వాళ్ళ గ్యారంటీ కార్డు కూడా ఇల్లే ఉన్నది. నేనేం సాటుకు చెప్తానని ఈ బుక్లకెళ్ళి చెప్తున్నా, ఇది వాళ్ళ పుస్తకమే. ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కార్డు అభయహస్తం. ఇది పేజ్ నంబర్ 6. మంచిగా చూసుకోండి కాంగ్రెస్ నాయకులు. నేను బహిరంగ చర్చకు కూడా మీకు సవాల్ విసురుతున్నా, రావాలి మీరు. ఈ 6 గ్యారంటీలు అయినాయని రాహుల్ గాంధీ అంటున్నాడు, 5 అయినాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఒక్కటే అయిందని నేను అంటున్నా. మరి ఎన్ని అయినాయో మాట్లాడదాం. ఏడ మాట్లాడదామో చెప్పండి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా, ఏదైనా లైవ్ టీవీ డిస్కషన్ లో కూర్చుందామా? ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో అన్ని గ్యారెంటీలు అమలైపోయినాయి అన్నారు, రేవంత్ రెడ్డి ఏమో 5 అయినాయి అంటుంది. ఇలా మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి ఏముంది, మొట్టమొదటి లైనే మహిళలకు ప్రతి నెల 2500 పడ్డాయి. ఇవాళ మహిళలకు 2500 మొదటి గ్యారెంటీయే అమలు కాలేదు. ఇది అమలైందని ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభ అయిపోయింది, ఇప్పుడు గద్వాల్ పోయింది. నాకు తెలిసి గద్వాల్ సభలోనైనా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాను. 2వ హామీ రైతు భరోసా. ఇందులో ఏం చెప్పారు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వడ్లకు మక్కలకు బోనస్ 500. అమలైనది. 2వ హామీ అమలు కాలేదు. ఇక 3వ హామీ చేయూత. నెలకు 4,000 రూపాయలు అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తామన్నారు. అమలైందా? ఇది కూడా అమలు కాలేదు. 4వ హామీ యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. అమలైందా? ఇది కూడా అమలు కాలేదు. 5వ హామీ ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి పేదవారికి 5 లక్షల రూపాయల ఇల్లు, 250 గజాల స్థలం. అయిందా? 5వ హామీ అమలు కాలేదు. ఇక 6వ హామీ గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఇది కూడా పాక్షికంగా అయింది, పూర్తిగా కాలేదు. రాష్ట్రంలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే 30 లక్షల మందికి అయింది. అందులో కూడా కొంతమందికి మళ్ళీ బిల్లులు వచ్చినాయి. నీకు కూడా వచ్చిందా? అందులో మళ్ళీ బిల్లులు వచ్చింది. అంటే నువ్వు 6 అయినేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు, 5 అయినేమో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అసలు వాస్తవంగా అయింది 1. ఆ 1 కూడా పాక్షికంగా అయింది, సగమే అయింది. అంటే ఇంత అబద్దాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ జూటా మాటలు చెప్తా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు పడ్డట్టే కదా. 6 గ్యారెంటీలు అమలైన ఇవాళ రైతుల అకౌంట్లో 15,000 పడ్డట్ట, కౌలు రైతులకు 15,000 పడ్డట్ట, వ్యవసాయ కూలీలకు 12,000 పడ్డట్టే అనుకోవాలి కదా నువ్వు చెప్పిన దాని ప్రకారం. అందుకోసం నేను రైతులకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, తెలంగాణలోని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు
కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయండి. మీ రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అంటున్నాడు. మరి దాని ప్రకారంగా మీ అకౌంట్లలో 15,000 పడాలి కదా. గా 15,000 ఏడబడ్డాయిరా నాయన. గా చెప్పినాకనే ఓటు అడుగుమని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర రైతులు నిలదీయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు వచ్చి ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం, రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చి ఉండాలి. 5 లక్షల భరోసా కార్డు ఏమైందని ఇలా ఎన్నికల ప్రచారానికి వస్తున్నా ఈ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను, మంత్రులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ నాయకులను మీ రాహుల్ గాంధీ అమలైందనుడు ఏడబోయింది నీ విద్యార్థి భరోసా కార్డు, ఎక్కడున్నది నీ 5 లక్షల భరోసా కార్డు అని చెప్పి ఎక్కడికక్కడ విద్యార్థులు, యువకులు ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు అన్ని అమలైనవి అంటున్నావు కదా. అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, అది కూడా అమలైనట్టే రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం. రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కూడా 4,000 అమలైనట్టే. మరి 5 అయినాయి అంటున్నాడు కదా. అవ్వ తాతలకు, అక్క చెల్లెలకు నేను పిలుపునిస్తా ఉన్నా. రాష్ట్రంలో 42 లక్షల ఆసరా పెన్షన్దారులు ఉన్నారు. ఈ 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులు రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం 4,000 మీ అకౌంట్ లో పడ్డట్టే కదా. ఏడబడ్డాయి, ఏ అకౌంట్ లో పడ్డాయి 4,000? 5 నెలలైంది. 5 నెలల 10,000 రూపాయలు ఏడున్నాయో తెచ్చిమని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తే ఆ 10,000 సంగతి ఏంది చెప్పుండ్రి. 4,000 ఇచ్చినా రాహుల్ గాంధీ అంటుండు. ఏ అకౌంట్ లో పడ్డాయో లెక్క చెప్పుమని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయమని కోరుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే కపట నీతి, కాంగ్రెస్ అంటేనే కుట్ర, కాంగ్రెస్ అంటేనే మోసమని రాహుల్ గాంధీ గారి మాటలు విన్న తర్వాత ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైతా ఉంది. పట్టబగలు నడి తెలంగాణలో పచ్చి అబద్దాలు ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇది చాలా దుర్మార్గం. ఆయన స్థాయిని తగ్గించుకోవడం, ఓట్ల కోసం ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, ఇవాళ మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటే అది కుదరదు. ఒకసారి నీ మాట నమ్మిండు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసిండు, కానీ నువ్వు రెండోసారి మోసం చేయాలనుకుంటే అది కుదరదు. మరి తెలంగాణ ప్రజలు తప్పకుండా నీకు ఈసారి ఓటుతో తగిన సమాధానం చెప్తారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి మాటలు విన్న తర్వాత ఒక విషయం గుర్తొస్తా ఉంది. నేతి బీరకాయల నెయ్యి ఎంతుందో రాహుల్ గాంధీ గారి మాటల్లో నిజమంతున్నది. పూర్తి సత్యదూరమైన విషయాలు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు తన గౌరవాన్ని కాపాడాలనుకుంటే, తన స్థాయిని తగ్గించుకోవద్దనుకుంటే బేషరతుగా తెలంగాణ ప్రజలకు, ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది అక్కా చెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగానే 2,500 మీరు బ్యాంకులు వేస్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఎక్కడ రమ్మంటారో చెప్పండి. ఏ అకౌంట్లు వేసిండ్రు, ఏ అక్కా చెల్లెకి వేసిండ్రు, మరి ఎప్పుడు వేసిండ్రు, ఆ వివరాలు తీసుకొని రండి. మీ 6 గ్యారెంటీలు అమలైనాయని రాహుల్ గాంధీ అంటూ, 5 అయినాయని రేవంత్ రెడ్డి అంటూ, మరి 5 అయినాయా 6 అయినాయా అక్క చెల్లెలకు 2,500 ఏ అకౌంట్ లో పడ్డాయో మాట్లాడదాం. రాహుల్ గాంధీ గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, ఎవరు వస్తారో రండి, చర్చిద్దాం. రాష్ట్ర ప్రజలకు పాలేందో నీళ్ళేందో తేలాలి. పైసలు పడ్డాయా పడలేదా తేలాలి. 6 గ్యారెంటీలు అమలైనయా లేదా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే రాహుల్ గాంధీ గారు ఇంకో మాట మాట్లాడినారు ఇవాళ నిర్మల్ సభలో. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదరికాన్ని పారదోలుతా అని మాట్లాడుతున్నాడు ఆయన గారు. నేను అంటా ఉన్నా, అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించిందే నీ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ పేదరికానికి కారణమే నీ కాంగ్రెస్ పార్టీ కదా. 50 ఏళ్ల క్రితం మీ నానమ్మ గారు గరీబీ హటావ్ అనేటువంటి నినాదం ఇచ్చారు. అయినా ఇంకా ఈ దేశంలో పేదరికం ఉందంటే దీనికి కారణం నీ కుటుంబం, ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ. మీరే కదా ఈ దేశాన్ని పాలించింది, ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఈ పేదరికానికి కారణం మీరు కాదా?
ఇప్పుడు అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఈ పేదరికానికి కారణం మీరు, ఈ ఆకలికి కారణం మీరు, ఈ దేశం వెనుకబాటుతనానికి కారణం మీరు. మళ్ళా పైగా ఇంకోసారి మాకు ఓటేయండి పేదరికం నిర్మూలిస్తామంటారు. ఎన్నిసార్లు చెప్తారు? పేదరిక నిర్మూలన మా ఎజెండా అని 10 సార్లు ఓట్లేయించుకొని ఈ దేశంలో పేదరికానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. ఈ 2 జాతీయ పార్టీలే పేదరికానికి కారణం. 10 ఏళ్లు కేసీఆర్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మేం పేదరికాన్ని తగ్గించాం, వ్యవసాయ ఉత్పత్తులు పెంచాం, జీఎస్డీపీ పెంచాం, తలసరి ఆదాయం పెంచాం. ఇది కేసీఆర్ పాలన. మీ ఇద్దరు కలిసి ఈ దేశంలో పేదరికం పెరగడానికి, ఆకలి పెరగడానికి, నిరుద్యోగం పెరగడానికి మీరు కారణం. ఇది జాలదన్నట్టు మళ్ళా 2 పార్టీలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. చివరికి నా మాట ఒక్కటే, ఇలా రాహుల్ గాంధీ గారు పట్టబగలు నిర్మల్ సభలో మహిళలకు 2500 ఇస్తున్నామని పచ్చి అబద్ధాన్ని మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి, 6 గ్యారెంటీల మీద వైట్ పేపర్ విడుదల చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు బహిరంగ చర్చకు రావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. అన్ని గ్యారెంటీలు అమలు చేసినా అని రాహుల్ గాంధీ, 5 గ్యారెంటీలు అమలు చేసినా అని రేవంత్ రెడ్డి, ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఈ తప్పుదో పట్టించినటువంటి మీకు రైతులు, మహిళలు, పేదలు, ఆసరా పెన్షన్దారులు, విద్యార్థులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? మీ స్థాయిలో స్థాయి తగ్గించుకునేటట్టు పట్టబగలు అమలు చేయని హామీని అమలు చేస్తున్నామని, రూపాయి ఇవ్వకుండా మహిళల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నామనడం అనేది ఇది పచ్చి అబద్ధం. ఇంతకంటే భావదారిద్ర్యం ఒకటి ఉండదు, ఇంతకంటే దివాలాకోరు రాజకీయాలు ఇంకోటి ఉండవు. ఈ ఓట్ల కోసం ఇంత దిగజారితే అది కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. మీ విశ్వసనీయత పోయింది, ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోతా ఉన్నారు. చెయ్యని దానికి చెంపలేసుకోండి, క్షమాపణ చెప్పండి, కానీ చెయ్యని దాన్ని కూడా చేస్తున్నట్టు చెప్పడం అనేది ఇది ఇంతకంటే చిచ్చోర రాజకీయం ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి అంటే ఆయన అబద్ధాలు మాట్లాడడంలో బ్రాండ్ అంబాసిడర్, కానీ అలా ఆయనకి నేనేం తక్కువ కాదన్నట్టుగా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.